రిపోర్ట్స్ వచ్చాయన్నారు. మా అమ్మని చంపింది ఆ అపూర్వనే కదా? చెప్పండి సార్. 1 minute. మీ గెస్ 100% కరెక్ట్ భూమి గారు. ఈ రిపోర్ట్స్ ఒకసారి చూడండి. నాకు తెలుసు సార్, మా నాన్నని దక్కించుకోవడం కోసం అమ్మని నాన్నకి శాశ్వతంగా దూరం చెయ్యాలని ఈ దారుణానికి పాల్పడింది. ఆడది సృష్టికి మూలం అంటారు, మనిషికి జన్మనిస్తుంది. కానీ అపూర్వ లాంటి రాక్షసి తన స్వార్థం కోసం, తన బ్రతుకు కోసం మా అమ్మ ప్రాణం తీసింది. ముందు నుంచి నా అనుమానం నిజమని నాన్నకి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ మా నాన్న నమ్మలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఇవి చూపిస్తే నాన్న ఖచ్చితంగా నమ్ముతారు. వెంటనే వెళ్ళండి సార్, ఆ అపూర్వని అరెస్ట్ చెయ్యండి. ఇప్పటికైనా ఆ ఇంటికి పట్టిన దరిద్రం వదలాలి. వెళ్ళండి సార్, వెళ్ళి ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేయండి. అలాంటి ద్రోహులు, హంతకులు ఈ సొసైటీలో ఉండడానికి వీల్లేదు. నో భూమి గారు, ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయలేం. రేపు ఏర్పాట్లన్నీ చేసుకుని అరెస్ట్ వారెంట్తో వెళ్ళి అరెస్ట్ చేస్తాను. సార్, ఎందుకు సార్ అంత ఆలస్యం? ఆవిడ హంతకురాలైనప్పటికీ ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ శరత్ చంద్ర గారి భార్య. ఫార్మాలిటీస్ విషయంలో ఏ ప్రాబ్లం రాకూడదు. కానీ ఈలోపే ఆవిడ జాగ్రత్త పడుతుంది సార్. అందుకే ఈ విషయం మీకు తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. రేపు ఆవిడని అరెస్ట్ చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు. అది మీ చేతుల్లోనే ఉంది సార్. కానీ ఆ అపూర్వ అరెస్ట్ అవ్వాలి, తనకి శిక్ష పడాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ టేక్ కేర్. షూర్, నేను స్టార్ట్ అవుతానండి. పూర్వ, ఇంకో 24 గంటల్లో నీ అరెస్ట్. భూమి, మాటలతో ఎంత చెప్పినా మాయ చేసేవాళ్ళు వీళ్ళు. ఆధారం ఏమైనా ఉందా? అయ్యో, నేను చెయ్యని తప్పుకి నాకేం సంబంధం లేదంటే ఆధారాలున్నాయా అని అడుగుతావేంటి? ఆధారం కాదు కదా, ఆనవాలు కూడా మీకు దొరకదు. ఎక్స్క్యూజ్ మీ, అపూర్వ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ భూమి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? ఇప్పుడే నా మీద నిందలు వేస్తోంది. అప్పుడే పోలీసులను కూడా తీసుకొచ్చావు మహాతల్లి. మేము ఇక్కడికి రావడానికి కారణం ఈ మేడం కాదు, మీరు విక్రమని చంపమని పంపించిన పాండు. ఎవర్రా నీకు సుపారీ ఇచ్చింది? ఎందుకు చేసావు ఈ పని? చెప్పరా, నాకు తెలుసా? ఎందుకు చేసావు? చెప్పు, చెప్పు. నాకు తెలుసు సార్. చెప్పరా, చెప్తాను, చెప్పు. నన్ను కొట్టదు. అపూర్వ. ఏ అపూర్వ? శరత్ చంద్ర గారి భార్య అపూర్వ. సిఐ విక్రమ్ బతికుంటే తమ పని అయిపోతుందని చెప్పి ట్రక్కుతో గుద్దేమంది.
నేను డబ్బు కాశపడి గుద్దేశాను సార్. నన్ను వదిలేండి సార్. నేను నిజం చెప్పేశాను కదా, నన్ను వదిలేండి. దండ అనివార్యః వీరస్య వాక్యం సత్యమేవ యథా కర్మ తథా ఫలం. వాడికి 4 తగిలించాం, అన్నీ కక్కేశాడు. పోలీసులు రాగానే మనిషి నేరస్తుడు అయిపోడ్డాడి. నేను చిన్నప్పటి నుండి మమ్మీని చూస్తున్నాను డాడీ. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఇందులో ఏదో కుట్రుంది డాడీ. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు? అపార్థమా? డిఎన్ఏ రిపోర్ట్ అపార్థమా? ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేద్దాం అనుకోవడం అపార్థమా? లేదా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని ట్రక్కుతో గుద్దించి చంపించడం అపార్థమా? తప్పు చేసిన మీ అమ్మని సపోర్ట్ చేస్తే నువ్వు కూడా నేరంలో భాగం పంచుకున్నట్టే. మావయ్య, ఇప్పటి వరకు భూమి తన గొంతు చించుకుని చెప్తున్నా తన మాటల్ని కప్పిపుచ్చుతూ తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఇప్పుడు తన బండారం మొత్తం బయటపడింది. వదినా, ఇంత పాపం గుండెల్లో పెట్టుకొని ఎన్నాళ్ళు ఎలా బతికే వదినా? నానా, నానా, వద్దు నానా, నానా. నానా, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలంటే దానికి చట్టం ఉంది. మీరు కాల్చేస్తే మీరు నేరస్తులవుతారు. ఇన్స్పెక్టర్ గారు, తీసుకువెళ్ళండి. కానిస్టేబుల్స్,